హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని ఆ మాట వినటమే ఇష్టం లేనట్టు మనస్వి, మనోజ్, మాయ ముగ్గురు వికారంగా మొహం పెడితే విశాల్ సీరియస్గా అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం సార్. చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటే ఎవ్వరూ మమ్మల్ని ఏమనలేరు కదా. మా పర్సనల్ రీజన్స్ మాకున్నాయనుకుంటారు కదా. ఈ విషయం కోసమే పిలిచి ఉంటే ప్లీజ్ సార్, నిన్నటి వర్క్ కూడా పెండింగ్ పడిపోయింది, నాకు వెళ్ళి చేసుకోవాలి అని అన్నాడు. మేనేజర్ విశాల్ వైపు అయోమయంగా చూస్తూ ఓకే, యూ మే గో అని చెప్పగానే విశాల్ ఒక్క క్షణం అక్కడ ఉండకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోతే మనస్వి, మనోజ్, మాయ ముగ్గురు వెళ్తున్న విశాల్ వైపే చూస్తూ ఉండిపోయారు. మేనేజర్ గారు మనస్వి వైపు చూస్తూ ఏమ్మా, నువ్వు కావాలని ఈ రిలేషన్లోకి వచ్చావా? అది కూడా విశాల్ గురించి తెలిసే అని షాకింగ్ ఫేస్తో అడిగారు. మనస్వి లేదు అని తల ఊపగానే ఆయన ఒక నిట్టూర్పు విడిచి అర్థమవుతూనే ఉంది, నీ మొహం చూస్తుంటేనే. సరేలే, కాలం అందరికీ సమాధానం చెప్తుంది కదా. అయినా మీ జీవితాలు మీ ఇష్టం. పెద్దవాడిగా ఒక సలహా ఇవ్వటం మాత్రమే నా బాధ్యత. ఇక వెళ్ళండి, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోండి అని చెప్పి పంపించేశారు. మాయ బయటికి వస్తూనే విశాల్ అన్నయ్య ఏంటి అంత ఖచ్చితంగా ఉన్నాడు? ఏదో ఒక రోజు నిన్ను యాక్సెప్ట్ చేసి జీవితాంతం నీకు తోడుగా ఉంటాడు అనుకుంటే లేదు, కుదరదు అంటూ మొహానే చెప్తున్నాడు. మేనేజర్ గారు ఫీల్ అవుతున్నారని కూడా లేకుండా నా పర్సనల్స్ అంటూ లిమిట్లో ఉండమని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇంత ఎరోగెంట్ పర్సన్ని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావే తల్లి? ఇప్పుడు మాకు తిప్పలైపోతున్నాయి అని తల పట్టుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోతే మనస్వి అయోమయంగా వెళ్తున్న మాయ వైపు చూస్తూ ఇదేంటి ఇలా మాట్లాడింది? ఒకవైపు విశాల్ గారు మాట్లాడిన మాటలు బాధ పెడుతుంటే ఇప్పుడు దీని మాటలు ఏం అర్థం కాకుండా చేస్తున్నాయి అని మనసులో అనుకుంటూ ఉండగానే మనోజ్ తన భుజం మీద చెయ్యి వేసి విశాల్ మనసు మారుతుంది మనస్వి, వాడు బయటికి కనిపించేంత స్ట్రాంగ్ కాదు, ముందు ముందు నీకే తెలుస్తుందిలే, వెళ్ళు అని చెప్పి పంపించేశాడు. విశాల్ మాత్రం క్యాబిన్లోకి వెళ్ళి చా, ఇదంతా ఒక తలనొప్పి కూర్చుంది. మనస్వి కోసం ఈ స్టెప్ తీసుకుంటే ఇది నాకు పైకి లేవలేనంత ఊబిలో కూరుకుపోయేలా చేస్తుంది. దీని నుంచి బయటపడే మార్గం లేకుండా అన్ని వైపుల నుంచి వచ్చి బిగుసుకుంటుంది. ఏం చెయ్యాలి అనుకుంటూ ఉన్నప్పుడే తన చైర్లో వచ్చి కూర్చున్న మనస్వి వైపు చూసి తప్పు చేశానా అని మనసులో అనుకుని బాధపడ్డాడు. అలా ఆఫ్టర్నూన్ వరకు అయోమయంలోనే ముగ్గురు వర్క్ చేసుకుంటే విశాల్ మాత్రం అన్నీ వదిలిపెట్టి తన వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు. లంచ్ టైంలో మనస్వి ఆల్రెడీ మనోజ్ మాయది లంచ్ బాక్స్ ఉదయమే ఇచ్చేసి ఉండటంతో విశాల్ క్యారేజ్ మాత్రమే తన దగ్గర ఉంది. అది ఇచ్చేద్దామని విశాల్ క్యాబిన్కి వెళ్తూ ఉంటే మధ్యలోనే అడ్డగించారు తన కొలీగ్స్ అందరూ. నువ్వు విశాల్ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? మీరిద్దరూ నిజంగానే భార్యాభర్తలా? విశాల్లో ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? తనకి కోపం ఎక్కువ కదా, మరి ఆ కోపం చూసే పెళ్లి చేసుకున్నావా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా? అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చేసుకున్నా ఎందుకు ఎవరికీ తెలియనివ్వకుండా దాచేశారు? ఏమైనా విశాల్తో ప్రాబ్లం ఉందా లేకపోతే విడిపోతున్నారా? నిన్న ఆ వీడియో ఏంటి? అది చూసిన దగ్గర నుంచి ఒకటే షాక్. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆతృతతో ఆఫీస్కి వచ్చాం, కానీ విశాల్ ని అడిగే ధైర్యం లేదు మాకు. అందుకే నిన్ను అడుగుతున్నాము. చెప్పు, ఎందుకు విశాల్ నీ కోసం ఫైట్ చేశాడు? మీ రిలేషన్ ఎందుకు బయట పెట్టలేదు అని వరుస పెట్టి ఒక్కొక్క క్వశ్చన్ వేశారు. సడన్ గా వచ్చి అలా క్వశ్చన్ వేస్తుంటే మనస్వి భయపడిపోయి బిత్తరి చూపులు చూస్తూ సైలెంట్ గా ఉంది. ఇంతలో ఒక అమ్మాయి ఆగండి పాప, ఆ అమ్మాయి భయపడుతుంది, నిదానంగా అడుగుదాము
అంటూ మనస్వి వైపు చూస్తూ, ఏమీ లేదు మనస్వి, విశాల్ మన ఆఫీస్లో కల్లా ఫుల్ అరోగెంట్ పర్సన్. ఏ అమ్మాయితో మాట్లాడడు. ఏ అమ్మాయి అయినా తనతో మాట్లాడటానికి ట్రై చేస్తే పురుగుని చూసినట్టు చూసి గెట్ లాస్ట్ అని మొహం మీదే చెప్తాడు. చాలా కోపం. అలాంటి కోపం ఉన్న వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుని మీ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారంటే అందరికీ ఆశ్చర్యమే కదా. మిరాకిల్ మా అందరికీ, అందుకే అడుగుతున్నాము అని ఎగ్జైటింగ్గా అడిగింది ఆ అమ్మాయి. మనస్వి నోరు విప్పేలోపు విశాల్ బయటికి వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ అని బేస్ వాయిస్లో అడిగాడు. విశాల్ వాయిస్కి అందరూ భయపడి పక్కకి తప్పుకుంటే మనస్వి కూడా భయపడుతూ విశాల్ వైపు చూస్తూ ఉంది. అడుగుతుంది మిమ్మల్ని, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఇంకొంచెం బేస్ పెంచి అడిగాడు విశాల్. అందులో ఒక అబ్బాయి విశాల్తో ధైర్యంగా, మీ మ్యారేజ్ గురించి అడుగుతున్నాము, ఎందుకు ఇంత సీక్రెట్గా ఉంచేశారని తెలుసుకోవటానికి అని అన్నాడు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ హద్దుల్లో మీరుంటే మంచిది. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సీరియస్గా చూస్తూ అనగానే అందరూ కోపంగా విశాల్ వైపు చూస్తూనే వెళ్ళిపోతే విశాల్ మనస్వి వైపు చూస్తూ, ఏంటి ఇంకా అక్కడే నిలబడ్డావు, వెళ్ళి నీ ఫ్రెండ్స్తో పాటు లంచ్ చేసేయి అని చెప్పి తన క్యాబిన్కి వెళ్తూ ఉంటే మనస్వి కంగారుగా విశాల్ దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకొని, విశాల్ గారు అని పిలిచింది. విశాల్ షార్ప్గా మనస్వి వైపు చూస్తూ, డోంట్ యూ డేర్ టు టచ్ మీ. ఆఫీస్లో ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే ఐ వోంట్ స్పేర్ మనస్వి అని సీరియస్గా చెప్పగానే మనస్వి కోపంగా, నాకు ఏమంత సరదా లేదు మీ చేయి పట్టుకోవటానికి అంటూ విశాల్ చేతిలో క్యారేజ్ పెట్టి, ఇది ఇవ్వటానికే పిలిచాను, అంతేకాని మీతో సరదాగా మాట్లాడుతూ ఉండటానికి కాదు. పోయి తిని కొంచెం శాంతించండి, ఆ కోపాన్ని తిని బ్రతికేసేటట్టున్నారు అని వెటకారంగా చెప్పి మనస్వి మాయ దగ్గరికి వెళ్ళిపోతే విశాల్ పళ్ళు నోరుతో వెళ్తున్న మనస్వి వైపు చూస్తూ, రోజు రోజుకి దీనికి నోరు ఎక్కువ అవుతుంది, చెప్తాను దీని పని అని ఆ క్యారేజ్ వైపు చిరాకుగా చూస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. మనం మళ్ళీ ముందు రోజుకి వెళ్దాం. సరే పద అని మోక్షని తీసుకువెళ్ళి కట్టు కట్టించి తిరిగి టాబ్లెట్స్ తీసుకొని ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళగానే హాల్లోనే ఉన్న మణికర్ అమ్మగారు మోక్ష చేతికి కట్టుని చూసి, అయ్యో అయ్యో ఏమైంది మోక్ష, ఎందుకు ఈ కట్టు కట్టించుకొని వస్తున్నావు, నీ చెంప మీద ఈ వేళ్ళ అచ్చులు గుర్తులు ఏంటి, ఏం జరిగింది, షాపింగ్ అని పోయి ఇలా దెబ్బలు తగిలించుకొని వచ్చావు ఏంటి అని వరుస పెట్టి అడిగారు. ఆ అరుపులకి లోపల పడుకొని ఉన్న మణికర్ నాన్నగారు చిరాకుగా బయటికి వచ్చి, ఎందుకే ఆ గాడిద గొంతేసుకొని అలా అరుస్తున్నావు, చిన్నగా మాట్లాడలేవా, ఎవరో పోయినట్టు అరుస్తావే, ఛీ, ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు ఈ ఇంట్లో అని విసుక్కుంటూ అరిచారు. ఎప్పుడైతే విశాల్ అక్క చనిపోయిందో అప్పటి నుంచి అందరి మీద కోపంతో అజమాయిషి చూపిస్తూ ఉన్న మణికర్ నాన్నగారి గురించి తెలిసిందే అవటంతో మణికర్ అమ్మగారు పళ్ళు నూరుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి ఆయన చేతుల్లో పెట్టి, ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది, ఏంటి ఈ దెబ్బలు అని మళ్ళీ అడిగారు. ఏముంది, మళ్ళీ ఎవడు వెనుకో తిరుగుంటుంది, వాడు దీని క్యారెక్టర్ తెలిసి కొట్టి చెయ్యి విరగొట్టి పంపించుంటాడు, అంతేనా అని కాఫీ తాగుతూ వెటకారంగా అన్నారు మణికర్ నాన్నగారు. మణికర్ కోపంగా నాన్న అంటే మోక్ష కోపంగా మావయ్య అనటమే కాఫీ కప్ బలంగా నేలని తాకి మణికర్ నాన్నగారు కోపంగా పైకి లేచి, ఇంకొకసారి నీ నోటి నుంచి మావయ్య అన్న పదం వచ్చిందంటే చంపేస్తాను
ఇన్నాళ్ళు నిన్ను భరిస్తుంది ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు మీ పాపం పండి కుళ్ళి కుళ్ళి ఏడ్చే రోజు వస్తుందని, ఆ రోజు నేను కల్లారా చూడాలని. మీరు చేసిన పాపాలు ఏ చిన్నవేమీ కావు అని అందరి వైపు అసహ్యంగా చూస్తూ అన్నారు. మణికర్ అమ్మగారు విసుగ్గా, "ఉప్చ్! ఆయన గురించి తెలిసిందే కదా, ఎందుకు మళ్ళీ ఆయన్ని గెలికి మరీ తిట్టించుకుంటారు? ముందు ఏం జరిగిందో చెప్పండి. ఈ టెన్షన్తోనే బీపీ పెరిగిపోయేలా ఉంది నాకు" అని అరిచారు. ఏం జరిగిందంటే ఏం చెప్తాము అంటూ అప్పుడే ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో ఏంటి అని ఓపెన్ చేసిన మణికర్కి విశాల్ వీడియో కనిపించగానే ఇది జరిగింది అంటూ ఆవిడ చేతిలో పెట్టి అసహనంగా మరో సోఫాలో కూర్చుంటే మణికర్ నాన్నగారు ఆతృతగా ఫోన్ లాక్కొని అందులో ఉన్న వీడియో మొత్తం చూసి, అబ్బా సూపర్, నా అల్లుడు భలే కొట్టాడు, ఎంతైనా నా అల్లుడు క్రేజే వేర్లే అని పొడుగుడుతూ ఉంటే మణికర్ అసహనంగా, నాన్న ప్లీజ్ మీరు నోరు మూసుకుని లోపలికి వెళ్తారా అని అరిచాడు. నేనెందుకు వెళ్ళాలి? ఇది నా ఇల్లు, నా కష్టార్జితం, పోతే మీరే బయటికి పోండి అని మణికర్ వైపు మోక్ష వైపు పొగరుగా చూస్తూ అనగానే మోక్ష మణికర్ భుజం మీద చేయి వేసి, కంట్రోల్ చేసుకొని కోపాన్ని అని చెప్పి మణికర్ పక్కనే కూర్చొని, ఆ ఫైట్ తర్వాత నిజంగానే వాళ్ళు భార్యాభర్తలా కాదా అని తెలుసుకోవటానికి వెళ్ళాము. ఎలా తెలిసిందో ఏమో కానీ మమ్మల్ని చూసి విశాల్ వచ్చి అంటూ మోక్ష జరిగిందంతా చెప్పి ఒకటే ఏడుస్తూ ఉంటే, వావ్ సూపర్ అంటూ మణికర్ నాన్నగారు చప్పట్లు కొట్టి ఇన్నాళ్ళకి ఒక మంచి విషయం చెప్పారు. కానీ నాకొకటే బాధగా ఉంది. ఆ చేతితో పాటు ఇంకో చేతిని కూడా విరిచేసి మూలని పడేసుంటే బాగుండేది. బట్ నేను రియల్గా చూడటం మిస్ అయ్యాను అని నవ్వుతూ చెప్పి ఆయన రూంలోకి వెళ్ళిపోతే మోక్ష ఏడుపుని ఇంకొంచెం ఎక్కువ చేసి, చూసావా మణికర్, మీ నాన్నగారు ఎలా మాట్లాడుతున్నారో? మొదటి నుంచి మీ నాన్నగారికి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నారు. నేనేం తప్పు చేశానని నన్ను ఇలా అసహ్యించుకుంటున్నారు అని అడుగుతుంటే డోర్ వేసుకుంటున్న మణికర్ నాన్నగారు, నా కోడల్ని చంపి పసిపిల్లకి తల్లిని దూరం చేశావు, ఒక కుటుంబానికి ఒక కూతుర్ని, ఒక తమ్ముడికి అక్కని దూరం చేశావు. ఇంతకంటే ఘోరమైన మహాపాపం ఇంకొకటి లేదు. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కూడా లేదు. ఏదో ఒక రోజు ఏడ్చి ఏడ్చి చస్తావు నువ్వు అని విసురుగా చెప్పి డోర్ క్లోజ్ చేసుకున్నారు. Thank you for listening and please like, share, comment and subscribe.